వెల్కమ్ బ్యాక్ జీవన్ భట్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే నా బర్త్డే ఎలా విషయం. ఇంకా పెద్ద స్పెషల్ ఏంటంటే నా బర్త్డేకి మా రోనిగాడు చుట్టాలు ఇచ్చిన పైసలు, మేము ఇచ్చిన అప్పుడప్పుడు ఇచ్చిన పైసలన్నీ దాచిపెట్టుకొని జమ చేసుకుంటాడు అన్నమాట. వాడు అనవసరమైన ఖర్చులు పెట్టాడు. అవన్నీ జమ చేసుకున్న పైసలతో ఏం చేసిండంటే, అయితే నిన్న రాత్రి మేము ఆర్సీబీ మ్యాచ్ చూస్తున్నాం. ఫైనల్ మ్యాచ్ చూడంగా నైట్ 12 అయింది. ఆ టైంలో బర్త్డే విష్ చేసి మామూలుగా అంతకు ముందే మ్యాచ్ చూసుకుంటా వానికి ఎట్లా ఐడియా వచ్చిందో ఏమొచ్చిందో నాకైతే తెలియదు. సడన్గా ఏమన్నాడు, డాడీ నీ బర్త్డేకి నేను బ్యాట్ కొనిస్తా అని చెప్పేసి అని అన్నాడు అన్నమాట. అంటే నేను నీ బర్త్డే అంటే నా బర్త్డే రేపే కదా అంటే, అవును రేపే కొనిస్తా అని అన్నాడు. అయితే ఇంతకుముందు 5-6 రోజుల కిందనేమో ఇట్లా బర్త్డే అని చెప్పేసి ఏదో సిచ్యువేషన్లో ఇట్లా అనుంటుంది. అమ్మమ్మతోనా? అమ్మమ్మతో నేను ఎందుకంటారా, బాబాయ్తో కూడా అనలేదురా, మమ్మీతో అన్నానంట. అట్లా ఆ సిచ్యువేషన్లో అట్లా అంటే అదే గుర్తు పెట్టుకున్నాడు. నేను క్రికెట్ ఆడంగా మ్యాచ్ చూసుకుంటా నీకు బ్యాట్ కొనిస్తా అంటే అట్లనా? ఆ బ్యాట్ గమనించినాక నాకు కొనియాలని ఎందుకు అనిపించిందా నీకు? నా బర్త్డేకి ఎక్కువ అంటే మొన్న కేకులు తెచ్చిన, ఫోటోలు తీపించినావు కదా. నేను ఎందుకు తెచ్చిన నీ బర్త్డే కేకులు? అప్పుడు 7 years కింద. ఓ నీ ఫస్ట్ బర్త్డేకా? అందుకేనా? అచ్చా అచ్చా. స్మితిక నువ్వేం కొనిస్తున్నావు నా బర్త్డేకి? చెప్పురా. మా స్మితిక కూడా సేమ్ పైసలు దాచిపెట్టుకుంటుంది. ఈమె జ్వర చిన్నప్పుడు దాచిపెట్టుకోలేదు, కానీ ఇంకా కొంచెం బుద్ధి వచ్చిన కానించి గల్లగురుగు ఉన్నది ఆమె తోటి. అందులో పైసలు ఆమె కూడా దాచిపెట్టుకుంటుంది అన్నమాట. ఈమె గల్లగురికి తీయరాదు అన్నట్టు. ప్యాక్ ఒకసారి నిండినాక మొత్తం తీయాలి. ఈయన గల్లగురికి అంటే ఓపెన్ టాప్, ఎప్పుడప్పుడు తీసుడు పెట్టుడు. వీని పైసలన్నీ మేము యూజ్ చేసుకుంటా ఉంటాం, మళ్ళీ లేస్తూ ఉంటాం అన్నమాట. 3,500 రూపాయలు అయినాయి మొత్తం ఫైనల్గా జమ అయినట్టు. అట్లా ఇప్పుడు మిగతా పైసలు ఏం చేస్తున్నారు రోనియా? మిగతా పైసలు ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఎప్పుడన్నా యూజ్ చేసుకుంటా. ఓకే, వెరీ గుడ్. గుడ్ హ్యాబిట్ అది. ఓకేనా? అట్లా పైసలు మంచిగా ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకొని మంచి ఏదైనా మనకు యూజ్ అయ్యేది కొనుక్కోవాలి. ఓకేనా? ఓకేనా సిద్ధిక? వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేద్దాం? మీ దగ్గర పైసలు లేకపోతే మా పైసలతో గిఫ్ట్స్ కొనుక్కుంటాం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేద్దాం? రైట్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బ్యాట్ కొనుక్కొని బ్యాట్ కాంచి కార్ టైర్ పోయినాయి అన్నమాట, ఖరాబ్ అయిపోయినాయి. టైర్లు వేయించుకొని ఇంటికి వస్తాం. వీళ్ళకు చిన్న చిన్న కేకులు కొనిస్తాం. ఓకేనా? తినరా కేకులు మీరు? ఇప్పుడు నైట్ తెచ్చుకుందాం. నేను కేక్ కొయ్యను, మీరు తిననీకి మాత్రమే అక్కడ పీసులు దొరుకుతాయి కదా, అవి కొనుక్కొద్దాం. ఓకేనా? బర్త్డే కేకులు కోయాలా? బర్త్డే కేకులు కోస్తారా? మనం కోద్దామా? మీ బర్త్డే కోసినావా? అప్పుడు చిన్నప్పుడు కోసినా, మళ్ళీ ఎప్పుడు కోసినావా? అట్లా ఫస్ట్ బర్త్డేకే చేసినాం, మళ్ళీ మనం ఇప్పుడు కేక్ కోయలే. అదేరా ఫస్ట్ బర్త్డే, అదే అప్పుడే కోసినా అంటే మళ్ళీ ఎవరి బర్త్డేకి మనం కోయలేదు. వీళ్ళకైతే బర్త్డేనే చేయలేదు కదా. ఓకే, మొత్తానికైతే నా బర్త్డేకి మా వాడు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే నేను ఇంకా నా జీవితంలో మర్చిపోలేదన్నమాట. ఎందుకంటే వాడు ఇంత పెద్దగా అయ్యి నాకు ఇంకా బ్యాట్ కొనిస్తుందంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఆ బ్యాట్తో ఇంకా ఇన్ని రోజులు క్రికెట్కి బాగానే దూరం అయిపోతున్నా, కానీ ఏదో ఇంటికాడ అట్లా ఆడుకోవడానికి కొనుక్కోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఎందుకో వీడు అన్నాక ఇంకా సరే అని చెప్పేసి కొనుక్కుంటున్నాను అనమాట. అట్లా ఓకే, వెళ్దామా? రైట్. చాలా పెద్దగా ఉంది గల్లగురికి, మంచిగా బరువైనట్టుందిగా. నిండిందా?
ఓపెన్ చేద్దామా? ఇంకా నిండినాక ఓపెన్ చేద్దాం. ఇంకా కొంచెం ఉంది ఆల్రెడీ. ఓకేనా? ఓకే రైట్, దా వెళ్దాం. మన పెట్టు. హాయ్ లాస్య. దారుణం ఏంటంటే మా లాస్యకు చాలా జ్వరం వచ్చింది నిన్న నుంచి, ఘోరమైన జ్వరం. రాత్రి అంతా ఏం చేసినావు చెప్పురా? మా రోని గారు నేను ఏం చేసినా అంటే మొత్తం తడి బట్ట తెచ్చుకుంటా తూడ్చినాం అనమాట. వీడే తూడ్చింది ఎక్కువ. అట్లా స్నితిక మంచిగా ఇంకా ఇప్పుడు ఇంకా తగ్గలేదు. మళ్ళీ సాయంత్రం వరకు ఒకవేళ వస్తే హాస్పిటల్కి తీసుకుపోవాలన్నమాట. ఇలా ప్రొద్దున పోదామంటే రాలేదు. నీ సంగతి ఏంటి? అగో అగో ఫ్రెండ్స్, మా టైర్లో గాలి పోయింది. మా డాడీ గాలి కొడుతుండు. టైర్ కాదురా, మీ కార్ టైర్లా. కార్ టైర్రా, కార్ టైర్లో గాలి కొడుతుండ్రు. ఇది ఆర్డర్ చేసింది చూడండి. ఇది కొట్టినా గట్టి కొట్టాలి. ఆర్డర్ చేసుకుంటే గట్టిగా కొట్టాలి. గట్టిగా కొట్టకపోతే గాలి ఎక్కది తెలుసా? చెల్లే అంత మంచిదేనా? స్టైల్ బాండీస్, స్టైల్ బాండీస్. దిస్ ఈస్ స్టైల్ బాండీ, ఇండియన్ ఆర్మీ బాండీ. దిస్ ఈస్ కార్ బాండీ, స్టైల్ ఆర్మీ బాండీ. దేతో దేతో రికార్డింగ్ తెలుసు కొట్టగాని. డాడీ ఇంకెంతసేపు అవుతుంది కొట్టడానికి? ఇంకెంతసేపు అవుతుంది? ఇంకొంచెం టైం పడుతుందా? కార్కి కొత్త టైర్లు వేయించుకోనికి అయితే వచ్చేసినాం అన్నమాట. సిరిసిల్లలో అక్షిత వీల్ కేర్, వీల్ ఆల్మెంట్స్. టైర్లకు వచ్చేసి నేను 12,000 13,000 అయితే అని అనుకున్నా. అప్పుడు నా విస్టా కార్ ఉన్నప్పుడు వేస్తే అప్పుడు గంతే అయినాయి. కాకపోతే ఇప్పుడు దారుణంగా పెరిగినాయి అంట రేట్లు. 18,000 ఓన్లీ టైర్లకి అవుతున్నాయి. టైర్లన్నీ మొత్తం అరిగిపోయినాయి, ఉబ్బినాయి. అట్లా అని 4 టైర్లు, అసలు 2 టైర్లు అనుకున్నా, ఇక్కడికి వచ్చినాక 4 టైర్లు అయినాయి. మొత్తం 4 టైర్లు అన్నీ కలిపి 18,000 అవుతున్నాయి. బ్రిజ్స్టోన్ టైర్ పేరు, బ్రిజ్స్టోన్. బాగుంటుందంట. టైర్లకు పైసలు నువ్వే ఇవ్వాలరా. నీ దగ్గర ఉన్నాయిగా, నువ్వు అన్నీ దాచిపెట్టిన పైసలన్నీ తెచ్చుకోవాలి. అన్నయ్య దగ్గర ఉన్నాయి, నాకు బ్యాట్ కొని ఇస్తుండు కదా. అన్నయ్యనే ఇవన్నా, నువ్వు ఇయ్యవా? ఏందిరా? ఏంటివి? కేక్? నీకు లేదు, నీకు లేదు. నువ్వు స్పెషల్ కదా, అందుకే 2 ప్లేట్లు ఇచ్చారు. ఇది బర్త్డే కేక్ మరి తినండి. ఇంకా మొత్తానికి అయితే బ్యాట్ కొనడానికి వచ్చేసినాము. కార్ అక్కడ పెట్టేసి, ఇంకా కారుకి కరెంటు పోయింది, ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఆగినాం అన్నమాట. ఇక్కడికి వచ్చేసినాం వాళ్ళకి బైక్ తీసుకొని. అన్నా కొంచెం లైఫ్ నాకు ఏంటంటే గుర్తుగా కొన్ని రోజులు, ఎక్కువ రోజులు గుర్తుంటట్టు ఇయర్ జర చూసి సైడ్ ఉంటున్నాను.
ఎంఆర్ఎఫ్ ఫైనల్గా బ్యాట్ అయితే కొన్నాం అన్నమాట మావాడు. దాంతో నన్ను ఏం చేసిందంటే వాడు కొనిచ్చినందుకు బాల్ ఫ్రీ ఇచ్చిన అనమాట. మా రితిక్ గారు నాకు పెద్దమని చేసుకొని ఆ డాడీ కోసం బ్యాట్ కొనిస్తానని చెప్పి అన్న బాల్ ఫ్రీ ఇచ్చిన అనమాట. సింధిగా బాల్ నీదా? డిస్కౌంట్ ఇవ్వను 14,000 తీసుకోవచ్చు. 1,400 తీసుకోమని నాట్ హ్యాపీ. చలో మొత్తానికి అయితే టైర్లు వేయించుకొని బ్యాట్ తీసుకొని వచ్చినాం అన్నమాట. మా స్నితికనైతే ఫ్రీగా బాల్ ఇచ్చిండు. మా స్నితికి ఏం కొనియలేదని. అరే మెల్లగా గుంజుర్రా. అరే రే అది మంచిగా తీయరా. ఫస్ట్ మంచి తీయలేదు. ఇది ఏం చేసిరా? ఫస్ట్ బాల్ తీయాలి. లేవు ఒక్క నిమిషం. ఎనీవే బాల్ గుర్రు కింద కొట్టగరా. ఇవరకే నువ్వు కొనిచ్చిన బ్యాట్ దాన్ని చాలా రోజులు కాపాడుకోవాలి నేను. బ్యాట్ ఒకసారి నీకు ఇట్లా పెట్టుకోరా పక్క పండి ఎంత వదులుదాం. కరెక్ట్ పెట్టుకో. నీ సంఖ్యలకు ఉందా? ఓకే నేను ఇక్కడ పోయి ఆడుకో. బ్యాట్ కొనుకొచ్చినాము. ఇక ఆట స్టార్ట్ అయింది అన్నమాట. ఫస్ట్ నుంచి నువ్వు అవుట్ అయినావు నేను అవుట్ అయినా అన్నయ్య కదరా. ఆట స్టార్ట్ అయింది అన్నమాట ఇప్పుడు. అట్లా ఆల్రెడీయా? రెడీ. వైడ్ అన్నీ వైడ్ లేకరా. మొత్తానికైతే నాకు పెద్దగా బర్త్డే సెలబ్రేషన్ అనేది ఎప్పుడు చేసుకోలే. ఒక 2 సార్లు చేసుకున్నాం. ఒకటి మా ఫ్రెండ్స్ చేసారు మేము చదువుకునే టైంలో అనుకుంటా. తర్వాత మా అన్న చేసిండు ఒకసారి. నేను స్టార్టింగ్లో కెమెరాలు కొన్నప్పుడు అప్పుడు కూడా నా బర్త్డేకి కెమెరాలు కొన్నట్టు అప్పుడు మా అన్న దగ్గర ఉంటే మా అన్న చేసిండు. అట్లా ఇప్పుడు ఏంటంటే జస్ట్ మా ఊడు అంతలు అసలు ఇట్లా అనుకోలేదు. మామూలుగా చెప్పినాక పొద్దున క్రికెట్ చూస్తున్నాక ఇట్లా సంగతి అని వాడు ఇచ్చిపెట్టలేడు. ఇక కొనిచ్చేదాకా ఇక వానికి అనిపించిందో. నేను కూడా ఎప్పటి నుంచో కొనుక్కోవాలని అనుకున్నా. కాకపోతే ఎందుకులే అనుకుంటేనే ఊకున్నా. ఇక వాడు మరీ పట్టుబట్టేసరికి ఆయనతో పోయి కొనుక్కోవచ్చాం. వాస్తవానికి ఏంటంటే వాడు ఇన్ని మెల్లగా సంవత్సరం పైన అయితే కావచ్చు అన్ని పైసలు దాచిపెట్టుకున్న పైసలు ఇవి. ప్రతిదీ 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు ఇట్లా రిలేషన్ ఇస్తారు కదా. అప్పుడప్పుడు మేము కూడా ఇచ్చేటోళ్ళం. ఏమైనా మంచి పని చేస్తే ఇట్లా పైసలు ఇస్తామని చెప్పేసి మా లాస్ట్గా నేను ఇచ్చేటోళ్ళం అనమాట. అవన్నీ జమ చేసుకున్న పైసలు 3,500 అయితే అందులోకి వెళ్ళి 1,500 1,450 రూపాయలు అయినాయి బ్యాట్కి. బ్యాట్ కొనిచ్చిండు. అట్లయిందనమాట. ఇంకా కానీ ఫీలింగ్ వేరే ఉన్నది. ఎందుకంటే మామూలుగా ఈ ఏజ్లో మనం వాళ్ళకి కొనిస్తాము. కానీ ఇక్కడ మా ఊడు నాకు కొనిచ్చుడు అనేది వేరే. అసలు ఆ షాప్ అయిన అయితే పరిశాన్ అయ్యిండు. ఏంది కొడుకు కొనిచ్చుడని పరిశాన్ అయ్యిండు అనమాట. అట్లా నాకు కూడా ఫీలింగ్ వేరే ఉంది. అట్లా ఓకే. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊడు ఇలా చేసినందుకు మీ ఫీలింగ్ ఎట్లా ఉందో కంపల్సరీ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.